నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కరెంటు డిపార్ట్మెంట్లో ఉద్యోగాల పేరుతో ఆర్థిక మోసానికి పాల్పడిన దుర్గం చెరువు సరోజ. సుమారు 100 మంది బాధితులు ఉన్నట్లు అంచనా. లక్షల్లో మోసాలు. చర్యలు తీసుకొని నాచారం పోలీసులు. వాళ్ళే రాసి వాళ్ళు నువ్వు ఫస్ట్ మమ్మీ నేను ఒక 5 నిమిషాలు మాకు అన్ని తెలుసు, ఏడేడు ఉన్నాయో అన్ని తెలుసు, పైసలు ఏడిపోతున్నాయో కూడా తెలుసు మాకు. మీ బ్యూటీ పార్లర్లు ఏడున్నాయో, మీ ప్లాట్లు ఏడున్నాయో, ప్రతి అన్ని మీ బిజినెస్ ఏమన్నాయో అన్ని తెలుసు, అన్ని తెలుసు. ప్రతి ప్రూఫ్ ఉన్నది. తప్పించుకోవడానికి కొంచెం కూడా మీ దగ్గర ఆధారమే లేదు. తప్పించుకోవడానికి ఆధారమే లేదు మీ దగ్గర. చెయ్యి తొందర. తప్పించుకోవడానికి ఆధారమే లేదు. పైసలు పడదేగా అంతే. పైసలు పడదేగా పోయేదే లేదు. పైసలు వచ్చేదాకా పోయేదే లేదు. వస్తలేదు, మా అబ్బాయి అంటే వస్తలేదు. మేము గొడవ ఉన్నప్పుడు మొబైల్ సార్ ఇది ఉద్యోగాలు ట్రాన్స్కోలో ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పింది సార్. అయితే నాకు ముందుగా మా ఫ్రెండ్ ద్వారా షాజహాన్ అతను పరిచయం అయ్యాడు సార్. అతను పోయిన తర్వాత ఉద్యోగం పెట్టిస్తే మీరు సెటిల్ అవుతుంది, ఒకసారి గట్టితే అయిపోతాయి, అప్పు చేసుకుని అయినా పెట్టండి బాగుంటుంది, నాకు ఒక మేడం పరిచయం ఉంది, ఆ మేడం నీకు పరిచయం చేస్తాను, వాళ్ళ ద్వారా నీకు జాబ్లు ఇప్పిస్తా, టీఎస్ ట్రాన్స్కోలా జేఎల్ఎం ఇప్పిస్తా అని చెప్పింది సార్. అయితే సరే అని నేను నమ్మలే. ముందుగా ఒక 4-5 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు సార్. సరే అని ఒక రోజు పోయాను. పోతే నెక్స్ట్ మంతే అయిపోతుంది, కంపల్సరీ అయిపోతుంది, నువ్వు ఫస్ట్ అయితే ఒక సగం డబ్బులు కట్టాల్సి వస్తుంది, ఒక పోస్టుకి 8 లక్షలు ఉంటుంది, ఒక 4 లక్షలు కట్టి మిగతా జాబ్ వచ్చినాక మిగతా కడితే సరిపోతుంది సార్ అని చెప్పారు. జేఎల్ఎం జాబ్ టీఎస్ ట్రాన్స్కోలా గవర్నమెంట్ది. అయితే దాని గురించి మేము ఏం చేసాము, సరే అని ఒకరోజు మేడంని కలిసాము. కలిసిన తర్వాత ఒరిజినల్ పేపర్లు, బాండ్ పేపర్లు తీసుకొచ్చింది. ఈ లిస్టు వీళ్ళ దగ్గర ఈ లిస్ట్ ఉన్నది, ఇంతమంది డబ్బులు కట్టారు, వాళ్ళ లిస్టు వచ్చింది, మీరు డబ్బులు కడితే మీది కూడా లిస్ట్ వస్తుంది అని అన్నారు సార్. సరే అని ముందుగా కొన్ని డబ్బులు కట్టాను, ఒక 50,000 కట్టాను. 50,000 కట్టిన తర్వాత లిస్ట్ తీసుకొచ్చి చూపెట్టింది. మీరు పేరు, మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవన్నీ రావాలంటే ఇంకొన్ని డబ్బులు కట్టాలి, సగం డబ్బులు కడితేనే మిగతా ఇస్తామని చెప్పారు సార్. సరే అని అదేవిధంగా మళ్ళీ ఒక 1,00,000 రూపాయలు కట్టాను. కట్టిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్ గురించి ఫొటోస్, సర్టిఫికెట్స్ అన్నీ అడిగింది సార్. అవన్నీ ఇచ్చాము. ఫొటోస్ ఇట్లాంటి ఇచ్చుకొని వెళ్ళిపోయింది. ఫోన్లు కూడా గుంజుకుంది, మీరు ఫోటోలు తీయద్దు, ఏం తీయద్దు, వీడియోలు మాకు మేమంతలో మేము తీసుకుంటాం, సీక్రెట్ ఉంటుంది, బయట చెప్పొద్దు, ఇవి బ్యాక్లాగ్ పోస్టులు కాబట్టి ఎవరికి బయటకు చెప్పొద్దు అని చెప్పారు సార్. సరే అని మేము కూడా ఫోన్లు ఇచ్చేసి అవి అన్నీ చెక్ చేసుకున్నాం. మా పేరు ఇట్లా వచ్చింది అందులో లిస్టులో. అపాయింట్మెంట్ ఆర్డర్ పైన అన్ని ఫొటోస్, స్టాంపులు అన్నీ ఉన్నాయని వేరే వాళ్ళే చూపెట్టింది సార్ మాకు. సరే అని దాన్ని బట్టి మేము నమ్మినాం సార్. అన్ని ఒరిజినల్ స్టాంప్స్, లెటర్ పైన లెటర్ ప్యాడ్ అవన్నీ ఉంటాయి కదా సార్, సిఎండితో సహా సిగ్నేచర్లు అన్నీ ఒరిజినల్స్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా చూపెట్టారు సార్ మాకు. ఆ విధంగా నమ్మి డబ్బులు కట్టాము. కట్టిన తర్వాత వచ్చే మనకు నెక్స్ట్ మంత్ అన్న డేట్ వచ్చేసింది ఆల్రెడీ. ఆ డేట్ తర్వాత ఏమైంది మేడం, ఇంకా ఇవాళ రేపు అంటున్నారు కదా మేడం, ఇంకెన్ని రోజులు అవుతా మేము అడిగాం. వస్తాయి బాబు, ఇంత తొందర పడితే ఎట్లా, అక్కడ కావద్దా, మిగతా వాళ్ళకి కూడా అందరు కావాలి కదా, అవన్నీ అయితేనే మీకు అవుతాయి అని చెప్పింది సార్. ఇట్లనే జరుపుకుంటా సంవత్సరం జరిపింది. మేడం మీరు జాబ్ అయితే ఇయ్యరు, మాకు అవసరం లేదు, మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి అంటే, ఇవ్వాలి ఇస్తా బాబు, రేపిస్తా బాబు, ఎందుకు ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఇన్ని అప్పులు తెచ్చి పెట్టుకున్నారు మీరు, దీనికి ఇంత యాడ్ చేస్తారా సార్, చేస్తారా బాబు మీరు,
మీకు ఇచ్చే బాధ్యత నాది, నీకు ఎటు పోతాయి ఇవన్నీ ఈ విధంగా మాట్లాడి మభ్య పెట్టుకుంటా ఒక 5-6 సార్లు కలిపి మొత్తం 3 లక్షలు ఇచ్చాను. ఫోన్పే ద్వారా కొన్ని ఇచ్చాము సార్, కొన్ని నెట్ అమౌంట్ డైరెక్ట్. అంటే నెట్ అమౌంట్ ఎవిడెన్స్ లేదు సార్. ఫోన్పే ఉన్నాయి సార్, ఫోన్పే అయితే ఎవిడెన్స్ ఉన్నాయి. నెట్ అమౌంట్ ఏంటంటే మనకు ఫోన్కి ఇట్లా తీసుకోవడానికి ఏం లేదు కదా సార్, ఇంటి దగ్గర వచ్చి ఇచ్చాము మేము. ఏది అమౌంట్ కట్టిన అమౌంట్ అంటే రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తా బాబు, ఇప్పుడు మాకు కొన్ని భూములు ఉన్నాయి, అది క్లియర్ అయినాక ఇస్తా, వచ్చినాక ఇస్తా డబ్బులు. ఇట్లనే జరుపుకుంటా చిన్న పేపర్ల మీద నీకు అప్పు రూపంలో డబ్బులు ఇచ్చినట్టు నీకు ఇస్తా, 15 రోజులు ఇస్తా, 4 రోజులు ఇస్తా, ఇట్లా అని చాలా పేపర్లు రాసిచ్చింది సార్. ఇప్పటి వరకు అయితలేదు, ఎన్నిసార్లు చెప్పినా ఉండలేదు. ఇంటికి వెళ్ళాక ఇప్పుడు లాగేసి పెట్టుకుంది సార్. 3 నెలలు అవుతుంది. పోలీసు వాళ్ళు అన్ని ఆధారాలు కరెక్ట్ ఉంటేనే కేసు తీసుకుంటాము, లేకుంటే లేదు అంటున్నారు సార్. దానికి చూపెట్టాం కదా, అవి అప్పు అంటే చీటింగ్ కేసు కిందకి రాదు కదా అంటున్నారు సార్. ఉద్యోగాన్ని అన్నారు కదా మీరు, ఉద్యోగానికి దీనికి సంబంధం ఏంది, అప్పని రాసి ఇచ్చింది కదా మీ పేపర్ల మీద, దానికి దీనికి సంబంధం ఏంది అంటున్నారు సార్. అదే సార్, ఇప్పుడు వేరే వాళ్ళది ఒక పేపర్ మీద అప్పని రాసి ఇచ్చింది, చేయట్లేదు సార్. దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. 3 రోజుల నుండి తిరుగుతున్నాం సార్ ఈ విధంగా. అవును సార్, పిలిపిస్తా అంటున్నారు, ఫోన్ చేస్తే రావట్లేదు. మధ్యాహ్నం వస్తా, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది అని నిన్న లాయర్ని పంపించింది సార్. ఇవాళ వస్తా అన్నాడు, ఇంతవరకు రాలేదు సార్. పొద్దున 10 నుండి 12 గంటల వరకు వస్తా అన్నారు, ఇంతవరకు రావట్లేదు. మా పరిస్థితి ఈ విధంగా సార్. 2 సంవత్సరాల నుండి తిరుగుతున్నాం సార్. ఈ ఛార్జీలు ఏంటి సార్, మేము పొద్దుగాల నుండి తినకుండా ప్రతిరోజు పొద్దున 9 గంటల వరకు ఇక్కడికి వస్తున్నాం సార్. నైట్ 8-9 అవుతుంది ఇక్కడ మాకు. డబ్బులు ఇస్తా అంటుంది, అది ఇల్లు తాళం వేసుకొని బయటకు వెళ్ళిపోయింది. ఫోన్లో మాట్లాడుతుంది సార్. అరే బాబు, నేను లేనురా బాబు, మీ పైసల గురించి తిరుగుతున్నా, వస్తాయి మీకు ఇస్తా, నీకు ఎటు డబ్బులు అని నమ్మించుకుంటా ఇప్పుడు 2 సంవత్సరాలు జరిపింది సార్. అదే విధంగా అదే సార్, మా పరిస్థితి కొద్దిగా అర్థం చేసుకొని మా డబ్బులు వచ్చే విధంగా చూడండి సార్. నా పేరు మున్నా బేగం సార్. మున్నా బేగం నా పేరు. నన్ను మోసం ఇచ్చింది లంజే, అది వేస్ట్ లంజే. సాజన్ అని ఒకడు ఉంటాడు, దానికి దీనికి లింక్ ఉంది బాగా. ఆడేమో మాకు 10 సార్లు ఫోన్ చేసి, ఇక 100 సార్లు ఫోన్ చేసి, మీ పిల్లగానికి జాబ్ ఇస్తా, అది ఇస్తా అని. మాకు పైసలు లేవు మేడం, అట్లే 35,000 జీతం వస్తుంది, 3 నెలలకి 40,000 జీతం పెరుగుతుంది అని ఆశ చూపించి మాకు 3 నెలలు తిరిగి పైసలు ఈడ ఇంటికాడ వచ్చి కట్టినాం. 4 లక్షలు కట్టినాం సార్. 4 లక్షలు ఇంటికి పోతే ఇయ్యది అస్సలు 50 క్యాష్ ఇచ్చిన లంజకు, వేస్ట్ లంజ, ఫ్రాడ్ లంజ ఉంది అది. మేము ఇంటికాడ పోతే 100 కడప, ఖమ్మం అందరు వస్తారు లంజకు. ఎవరైనా తీర్మార్ మీద అట్లా వార్తలేసి దీనికి ఫ్రాడ్ లెక్కలు, చిన్నాలకు చీటింగ్ లెక్కలు కట్టాలి. ఇక్కడ రైతు బజార్ ఉందా నాచారం, రైతు బజార్ పక్కకి ఉంటది, కావాలంటే ఇల్లు ఇన్ని ఉంది చిన్నది. సొంత ఇల్లు అంట, దానికంటే 3 ఫ్లాట్లు మా పైసలన్నీ గుంజుకుంటది. ఎకరాలు పొలాలు కొనుక్కుంటది, ఫ్లాట్లు కొనుక్కుంటది. నేను తక్కువదా అట్లనా ఇట్లనా అంటది. మా మంది పైసలు తీసుకొని అట్లా చేస్తుంది. నాకే కాదు 50-100 మందిలు ఉంటారు దాని లంచం. పోలీసు వాళ్ళతో పోతే 1 రూపాయను. అంతకుముందు పోలీసు వాళ్ళు కంప్లీట్ లంచం మేడి వాళ్ళకి పిలుస్తా, నాకు ఉద్యోగం ఇస్తలేవు లంచం, నాకు పైసలు నాకు వేస్ట్ లంచం అంటే పోలీసు వాళ్ళు ఏమి చేసుకుంటారు. పోలీసు వాళ్ళు పోతే కేసు బుక్ చేసి, ఇప్పుడు వచ్చిండు కదా అన్న మోహన్ అన్న, కేసు బుక్ చేయాలా, దాన్ని పిలిపియాలి. పొద్దుగాలకి సాయంత్రం అయిన మబ్బులు వచ్చినాం మేము ఇక్కడ 3 రోజులు అయినా కూర్చుంటున్నాం. వస్తలేదు, అది పిలిస్తే వస్తలేదు. దానికి సిగ్గు. పోలీసు వాళ్ళు కేసు బుక్ చేయించినాం, ఇక చేస్తారు, అదే రాస్తుండ్రు. ఇంకా అప్పటి నుంచి తీసుకుంటలేరు. పోలీసు వాళ్ళు మాట్లాడితే గమ్మత్ మాట్లాడినా, మంచిర్యాల ఏమున్నా, నేను కోర్టులున్నా, కచేరీలున్నా అంటది లంజాది. 3 రోజులు ఇవాళనే బుక్ చేస్తాం. 3 రోజులు పిలుస్తా వస్తా అని మమ్మల్ని ఇక్కడ చూపిస్తూ కూర్చుంది. అట్లా స్టేషన్ కనుపూర్ సార్, మాది పండ్ల బండి అమ్ముతా, నేను పండ్లు అమ్ముకుంటా. అదే ఇట్లా సంగతి, ఇట్లా ఉద్యోగం ఇస్తానని అంటాను ఒక మేడం, మీ అబ్బాయి ఉత్తనే ఉన్నాడు కదా అని చెప్తే నమ్మిన సార్. నమ్మి నన్ను తీసుకొని వచ్చిండు సార్. ఇక్కడికి వచ్చి ఆ మేడం తోటి పరిచయం చేయించాడు. ఇలా మీ కొడుకు ఉద్యోగం కావాలంటే, మరి అమ్మ కావాలి కానీ మరి మోసం చేద్దాం అంటే, లేదు 1 నెల రోజులనే మీ అబ్బాయి డ్యూటీకి ఎత్తాడు, 10 లక్షల రూపాయలు ఇవ్వండి, నెలకు 50,000 జీతం వస్తుంది అని చెప్పింది సార్. నేను నమ్మిన సార్. ఫస్ట్ 1,00,000 రూపాయలు ఇచ్చిన సార్. 1,00,000 ఇచ్చినాక 10 రోజులకే మళ్ళీ ఫోన్ చేసి, ఇగో 1 వారం రోజులకే మీ కొడుకు జాబ్ ఎక్కుతాడు, 5 లక్షల రూపాయలు కట్టాలి అని అంటే, నేను అప్పు తెచ్చిన సార్ 5 లక్షల రూపాయలు, 2 పైసలన్నర మిత్తికి తెచ్చి కట్టిన సార్. వాళ్ళ గురించి పండ్ల బండి కూడా బంద్ పెట్టి ఊళ్ళో కూడా తిరుగుతాను సార్. వచ్చి అడుగుతా, కాళ్ళు కూడా మొక్కిన సార్, నా డబ్బులు నాకు ఇవ్వమని. అప్పులోళ్ళు ఇజ్జత్ ఇస్తాను,
అంటే కూడా పైసలు ఇస్తలేదు సార్. ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే ఆమె చుట్టూ తిరగబట్టి ఎవరినెవరినో తీసుకొచ్చి వాంతో కాగితాలు రాపిస్తాంది. ఇప్పుడు ఇస్తా రేపిస్తా మాపిస్తా, ఇప్పుడు ఇస్తా రేపిస్తా మాపిస్తా, ఇదే పనిగా ఇవ్వడం లేదు. ఆ అప్పులోళ్ళు మా ఇంటికి వచ్చి మొత్తం తాళబెట్టింది సార్. మేము కిరాయికి ఉన్నాం గణపుల, వాళ్ళు మమ్మల్ని తిట్టుడు. ఈమె దగ్గరకు వచ్చి కాలు మొక్కినా కానీ ఇస్తలేదు సార్. లాస్ట్ పోలీస్ స్టేషన్ కూడా వచ్చినాం సార్. ఇక ఇప్పుడు బుక్ చేస్తామన్నారు సార్. ఇక వాళ్ళు బుక్ చేస్తా అన్నారు. ఆ కాయం రాపిస్తాను సార్. 3 రోజుల నుంచి వచ్చినావు. 3 రోజుల నుంచి గణపురం ఇక్కడికి తిరిగి చచ్చిపోతున్నాం సార్. ఇక Thank you.